నమస్తే అందరికీ. ఐఎమ్ చంద్రశేఖర్. దేవుడు ఉన్నాడా లేదా అన్నదానికి రుజువులు ప్రకృతి చాలాసార్లు ప్రజలకు తెలియజేసింది, చెప్పింది కూడా. అంటే దేవుడు అనేవాడు మీ 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 మూఢనమ్మకాలతో కూడిన ఒక విశ్వాసం, అంతే. దేవుడు అనేవాడు మీరు ఎంతవరకు అయితే కదా దేవుడు ఉన్నాడని నమ్ముతున్నారో అంతవరకు మాత్రమే ఆ నమ్మకాన్ని వమ్ము చేసుకోకుండా మీరు మీ అభిప్రాయాలతో, మీ మతాలతో మీరు ఉండొచ్చు అన్న వాస్తవ రేఖలు చాలాసార్లు ప్రకృతి వైపరీత్యంతో ప్రజలకు అన్ని విధాలుగా చెప్పిన విషయాలు ఇవన్నీ ప్రజలకు అందరికీ తెలిసిన విషయాలే. కానీ నేటికి కూడా ఇంకా దైవభక్తితోనే కొంతమందికి అనారోగ్యం పాలైతే, ఇబ్బందులైతే డాక్టర్లకు చూపించుకోకుండా, హాస్పిటల్కు వెళ్లకుండా దేవుడి పటాలు ముందు పెట్టుకొని పూజలు చేసుకుంటూ బతికించండి 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 అని ఇంకా మూర్ఖత్వంలోనే ఉన్నారు. అది చాలా వరకు కరెక్ట్ కాదు. ఒక జ్వరం వచ్చినా, దగ్గు జలుబు వచ్చినా కూడా వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి, ట్రీట్మెంట్ తీసుకోవాలి, టాబ్లెట్లు వేసుకోవాలి, ఆ సమస్యను పరిష్కారం చేసుకునే విధంగా ఉండాలి. ఇలా కాకుండా దేవుడి పటాలు తల మీద పెట్టుకోనో లేదంటే తలపైన పెట్టుకోనో పూజలు చేస్తూ బతికించండి బతికించండి అంటే ఎక్కడ కూడా దేవుడు బతికించలేడు. బాగా గుర్తుపెట్టుకోండి.